పినిగారు చెల్లిగారు, పినిగారు చెల్లిగారు, ఏంటి అన్నిసార్లు ఫోన్ చేశారు? అవునమ్మాయి, ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎక్కలేదుగా నువ్వు. అదే ఫోన్ ఎక్కడో పక్కన పడేసానులేండి పినిగారు చెల్లిగారు. నేను ఫోన్ అసలు పెద్దగా చూడను కదా, ఆ టీవీలో ఏదో పెట్టుకొని పని చేసుకుంటా ఉంటా. సరే కానీ ఇంతకీ ఎందుకు చేశారో చెప్పలేదు మీరు. అదే అమ్మాయి, టీవీ పాడైపోయింది అమ్మాయి. అయ్యయ్యో, టీవీ పాడైపోయిందా? అదే మా కాలంలో టీవీలు అయితే 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేస్తాయి. నా సీరియల్స్ పోతాయి, అదే బాధ. రండి మా ఇంటికి వచ్చి చూడండి, మీకేమేమి సీరియల్స్ కావాలో అవి పెట్టుకు చూడండి. నేను బోల్డ్ సీరియల్ చూస్తాను అమ్మాయి, పొద్దున్న నుంచి రాత్రి దాకా. మీ ఇంట్లో ఎక్కడ కూర్చునేది నేను? మీ ఇంట్లో కూర్చోలేనులే కానీ అవన్నీ నీ ఫోన్ లో పెట్టించాయి అమ్మాయి. కొంచెం నీ ఫోన్ లో పెట్టుకొని ఇక్కడే కూర్చొని చూసుకుంటాను ప్రశాంతంగా. అది నా ఫోన్, మీ ఫోన్ లో పెట్టిస్తానులేండి పినిగారు చెల్లి గారు. ఏంటి నా ఫోన్ లోనా? ఏది ఇదే? అయ్యో మీది స్మార్ట్ ఫోన్ కాదా? పైపెచ్చు మీకు స్మార్ట్ ఫోన్ వాడకం కూడా తెలిసి ఉండదు కదా, మీరు వాడేది చిన్న ఫోన్ కదా, అవన్నీ ఎలా చూడాలో ఏంటో మీకు ఎలా తెలుస్తుంది? అయ్యో నాకెందుకు తెలీదు, నాకు స్మార్ట్ ఫోన్ వాడటం బాగా తెలుసు. అంతకు ముందల దాకా అదే ఫోను, ఇక్కడికి వచ్చే ముందర పాడైపోతే ఇందులో సిమ్ వేసుకొని వచ్చేసా. అది సరే పినిగారు చెల్లి గారు, అనవసరంగా ప్రైమ్ కి నెట్ఫ్లిక్స్ కి అట్లన్నిటికి డబ్బులు కట్టారు కదా పిన్ని గారు, అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. ఆ విషయం అక్కతో చెప్పా, ఆ కనెక్షన్ పీకిచ్చేయమన్నా, ఈ నెల అక్కడితో అయిపోయిద్దంట, ఇక రాదు. అయ్యయ్యో, నేను వాడేదే పిన్ని గారి అకౌంట్లు, ప్రైమ్ నెట్ఫ్లిక్స్ అన్ని ఆవిడయే వాడుతున్నాను, వాళ్ళకు కూడా తెలీదు. ఇప్పుడు అవి కూడా పోతున్నాయి 10 రోజుల్లో. ఇప్పుడు అవన్నీ నేను వేయించుకోవాలా? పైపెచ్చు ఫోన్ కూడా ఇచ్చేయాలంట. అన్ని నాకే తిప్పి వస్తున్నాయి. అంతేలే, మనం ఏం చేస్తామో అయ్యే మనకు తిప్పుకొని వస్తాయి. సరే పిన్ని గారు చెల్లి గారు, నేను వెళ్ళి ఫోన్ తీసుకొని వస్తాను, ఉండండి. త్వరగా వెళ్ళి తీసుకురా, నీ ఫోన్ తీసుకురా, సీరియల్ టైం అయిపోతుంది.